ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏంటమ్మా ఏమైంది? ఏమైంది? బండి ఆపండి, మా గంగ ఈయన ఉందండి. ఉందని వరుస పొద్దున ఆవులు గడగాలి ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేశాను, గడ్డి కావాలి ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేశాను. ఇలా దోవ పడుకుని ఆపుకుంటూ పోతే నా ఉద్యోగం అవుతుంది. అది కదండి, మీరు అంత మాట్లాడి ఎలా చెప్పండి. ఫుల్ లోడ్లో ఉన్నాయి. ఈ ప్రదేశం అంతా మంచిది కాదు, బంది పొడదొకలు కూడా ఉన్నారు. కావాలంటే డ్రైవర్ అడిగి ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తా. అలాగేనండి. గంగా మరేం భయం లేదే, ఉండు వచ్చేస్తాను. ड्राइवर साहब गाड़ी रुकिए। क्या बात है? हमारा गाय पेट दर्द होते हैं। बड़ा अल्लाह है, घबरा मत. నెమ్మది నెమ్మది గంగా, జాగ్రత్త. జాగ్రత్త. क्या भाई, ఆడబిడ్డ మగబిడ్డ? ఇంకా ఏమి నాయనాయి చెప్తా. అచ్చా అచ్చా. ఏంటండి ఏమైంది? దొంగలు బండి లూటీ చేసేస్తున్నారు. ఏమండి కొంచెం మా గంగని దగ్గర చూసుకోండి. టీకే ఆగండి. ఏమండో ఏంటండి ఇది తప్పు కదండి. మన కాని వస్తువు మనం పట్టుకెళ్ళచ్చా? అని పెట్టండి, బాగుండదు. అడ్డులేవా? చెవికి పోగులున్నాయి, లోగుగా చూస్తున్నారా? నాతో పెట్టుకోవద్దండి, మొహం పిడకైపోద్దా అనుకున్నారు. నేను మంచోడిని చెడ్డోని. బాబు మీరు కూడా కొడతా నిజంగా కొట్టేస్తానండి. నాతో పెట్టుకోకుండా మరి కొడతావా? నిజంగా కొట్టేస్తానండి. కొడుతుందా? అయ్యి బాబు ఇదేంటి ఒక దెబ్బకి పడిపోయాడు? ఏమండో తిరిగే వచ్చింది, కొట్టులో దొరికిపోతున్నాడు. ఏమండో అడగండి, మీరు కిందకి వెళ్ళిపోతారా? ఒక్క దెబ్బ అండి. ఏంటండి నేను చెప్పు కొడుతున్నా, మీరు చెప్పకుండా కొడతారేంటి? మీకు ఏమైనా న్యాయంగా ఉందండి? ఎవడో చేస్తానండి బాబాయ్, పడిపోతానండి. బాబోయ్ ఇది న్యాయంగా ఉందని మీకు? నన్ను చేస్తారా? నన్ను ఎవడో చేయలేకండి బాబు. ఎవరి చేయలేదు, చాలా లోతుకుందండి బాబు. ఎవడో నా మాటనండి. రాని మీరు వచ్చండి. అమ్మా మీరే కదండి పైనుంచి నెట్టేసింది, మీరే కదండి. మీ మొహం పెడగైపోతాండో. మీరు మళ్ళీ వచ్చారా? రండి. వీడి మొహం పెడగైపోయింది.
అది తల ఇనప గుండ అమ్మనా రాయొచ్చు కొట్టారంటే మీ బాబు గుర్తొస్తుంది అనుకున్నారు. ఏమండి మీరు వెనక ముందు చూసుకోరండి. మీరెందుకంటే బ్యాలెన్స్ మీరు పడుకోండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? నేను వీళ్ళతో పాటు వెళ్ళిపోతానంటే. తప్పు కదండి, ఈ దొంగలించిన పెట్టలేని రైలు ఎవరు పడేస్తారండి? అయితే మేమే పడేయాలండి. తప్పదండి మరి. అల్లా అచ్చా కియా. మరేనండి. పిచ్చిముండా, నీ పేరు నర్మదా. బాగుందన్నమాట. స్వామి ప్రసన్నాంజనేయ రామభక్త హనుమాన్. నా పిలుపు వినిపించిందా స్వామి? రోజులాగే ఈ రోజు కూడా శుభం జరగాలని ఆశీర్వదించు స్వామి. అలాగే బాబు గారు, బాబు గారు, మీరు గృహప్రవేశానికి ముహూర్తం టైం పెట్టింది 8 గంటల 7 నిమిషాల కింద చెప్పాను కదయ్యా. అయితే అటే టైం లేదు కదండి. బాబు దీవించండి. మీరు కూడా దీవించండి. చిరంజీవ వెళ్తాం గారు. గృహప్రవేశం అంటున్నాడు వీడు. ఇక్కడ ఇంకో ఇల్లు ఏమైనా కట్టాడండి బావగారు? నేనేమనలేదు. ఏమండి, నాన్నగారు మామూలుగా లేరు, మామయ్య గారు ఇంకా మామూలుగా లేరు. కారణం ఏమైంటుందంటారు? ఏముంది, కొత్తగా వచ్చిన డిఈఓ గారు నాన్నగారిని తప్పు పట్టారట. ఈయనేమో నువ్వెంత నీ ఉద్యోగం ఎంత అని రాజీనామా చేసి వచ్చేశారు. మనిషికి ముక్కు మీదే ఉంటుంది కదా కోపం. కోపం ఏంటండి, అది ఆత్మగౌరవం అండి. ఆయన చదువుకున్న మనిషికి ఆ మాత్రం ఉండటం అనేది అదొక అలంకారం అండి. ఆయన తప్పటానికి డిఈఓ ఎవడండి? ఆడు ఎక్కడ ఉంటాడో చెప్పండి. ఈ దుచ్చు కొట్టారంటే పైకి పాస్ అయిపోతాడు. మాధవ, తీసుకోండి. ఇప్పటికి జరిగిన అల్లరి చాలు, ఇంతటితో ఆపేయండి. అలాగేలేండి. అవును, నువ్వు వెళ్ళిన పనేమైంది? క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసానండి. ఏమండి, మీరు అలా వచ్చి హారతి ఇచ్చేస్తే నాన్నగారు పెట్టి ముహూర్తానికి గృహప్రవేశం అయిపోతండి. రండి. మావయ్య శ్రీపతి వచ్చారు, నాకు పనుంది. నువ్వు హేమని తీసుకెళ్ళు. అలాగేనండి. హేమగారండి పైనుంది. హేమగారు, ఏమండో హేమగారు, ఏమండో హేమగారు. అరే, పార్వతీ పరమేశ్వరు ఇద్దరు జంటగా ఇక్కడే ఉన్నారు. ఇద్దరు కలిసి మా ఇంటికి వస్తారండి. ఓ చిన్న శుభకార్యం ఉంది. నాకు కుదరదులే మాత్రం. నిన్ననే ఉద్యోగంలో చేరాను. 2వ రోజు ఆలస్యం చేస్తే బాగుండదు. కాలేజ్ లో డెమాన్స్ట్రేటర్ గా చేరారు బావా. అట్టగండి. మరి డిమాన్స్ట్రేషన్ అంటే తక్కువ ఏంటండి? డెమాన్స్ట్రేటర్. అదేనండి. అదంటే అంత పెద్ద ఉద్యోగం అండి. మరి అదంతా మరి మా హేమం కూడా అదృష్టం అండి. అది ముహూర్తానికి టైం అవుతుంది. ఇప్పుడు మీరు రాకూడదండి. హేమ, నువ్వు వెళ్ళు. రండమ్మా గారు, రండి. గంగండి, ఇది నర్మదండి. మొన్నే రైల్లో పుట్టిందండి బుజ్జిముండ. ఇది యమున, సరస్వతి. వీరు హేమగారు, మా బాబు గారు అమ్మాయి గారు. అంటే నా గురువు గారు, మీకు గురువు గారే. చూసారండి వీడి సంస్కారం? మీకు నమస్కారం చేస్తున్నాయి. జ్ఞానం ఉన్న పశువులండి. అవును, హర్యానా నుంచి తీసుకొచ్చానంటున్నావు. నీకు హిందీ రాదని వాళ్ళు నిన్ను మోసం చేయలేదు కదా? ఏమండో, మనం అంత తేలిగ్గా మోసపోవండి. మనం వచ్చిన హిందీ మే బాత్ కరికే వాళ్ళందరూ దర్దర్ కియా హై. क्या बात किया, कैसे बात किया? किया क्या? मैं तूगो जिला वाला हूँ. जिस जिले में गोदावरी बहती है वहाँ हूँ. ये अम्बा कितना बोला, वो 5000 बोला, मैं 2000 बोला, वो 5000 बोला, मैं 2000 बोला, वो 5000 2000 5000 2000 5 2
పాంచ్ దో ఓ జావే బోలా నువ్వే పోరా బోలా వాడు పల్లెటూరు బోలా మాయి పల్లెటూరు तू पलटू है तेरा बाप पलटू है तेरा ताता पलटू है तेरा मुताता पलटू है वाडू बोला तंतान रे हम किसी से कम नहीं यादों की बारात भाभी दोस्ती है जिस जैसे में गंगा बहती है हम तेलुगु बेटा है रे कुत्ते कमीने बोला वाडू गजगज वाला हुआ मेरा काल पकड़ा मेरा हाथ पकड़ा मेरा काल पकड़ा मेरा हाथ पकड़ा मैं नहीं छोड़ा नेनु तंता रहा वाडू काला बैरान आ गया वो बस 2000 बोला मैं ठीक बोला पैसा लिया अम्बा मूर्ति लिया वो चुक 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 रेल में आ गया हम मुद्दू नहीं है बुद्धू हूँ అమ్మాయి గారు మీకేమన్నా అర్థమైందా? ఏంట్రా జోగులేస్తున్నావా మొహం పిడకైపోతురే పూర్తంటే అయిపోయింది. అమ్మాయి గారు మీ చేతితో కొంచెం హారతి ఇవ్వండి ఏంటండి సరస్వతి అమ్మాయి గారు కాసేపు ఉండండి ఎందుకు? చెప్తాను కదా రండి అమ్మాయి గారు వచ్చేస్తున్నారు మీరందరూ కొంచెం క్రమశిక్షణతో ఉండాలి గృహ ప్రవేశం అయిపోయింది కదా, ఇంకేమిటి? ఏదో చిన్న అభినందన సభ, దానికి మీరే అధ్యక్షురాలు. నేనా? అవునంటున్నారు. వాటి భాషలోనే మాట్లాడుతున్నావా? ఆవు గేదె సోదర సోదరీమణులారా నమస్కారం. మనతో జీవించడానికి 3 హిందీ ఆవులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి. గంగా కావేరుల గురించి కుమ్మలాడుకునే ఈ మా మనుషుల్లా కాక అందరూ కలిసిమెలిసి ఉండాలని బాగా చెప్తున్నాని బాగా గడ్డి తిని ఎక్కువగా పేడ వేసి గట్టి పిడకలు చేసుకునే అవకాశం మాకు ఇవ్వాలని. ఏంట్రా జోకులేస్తున్నావా? మొహం పిడకైపోతురే. నేనేమన్నానంటేనండి, బాగా పచ్చగడ్డి తిని ఎక్కువగా పాలు ఇస్తే ఆ పాలు పసిపిల్లలు తాగి వాళ్ళ భవిష్యత్తులో బలవంతమైన పౌలవుతారు నేనంటుంటే, రే నీకు తెలియకపోతే తెలియనట్టుండు, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు. ఒకటి లేక 2 కన్నా ఎక్కువ కనకుండా మీరందరూ మాలాగే కుటుంబ నియంత్రణ పాటిస్తూ. అబ్బా ఏమిట్రా మళ్ళీ జోకులేస్తున్నావా? మొహం పిడకైపోతురే. కుర్చీలు మరి కుర్చీయా? నేనేమన్నానంటేనండి, మా మనుషుల్లాగా ఒకరు లేక ఇద్దరు అన్న కుటుంబ నియంత్రణ పాటించకుండా గంపెడు సంతానానికని పశు సంపద బాగా పెరగాలని విష్ణుమూర్తి మన సముద్రం పాల సముద్రం మన దేశంలోనే ఉండాలని నేను చెబుతూ, ఇక మీదట ఇలాంటి తప్పులు చేశావంటే గడ్డి పెట్టి కుడి తగించేస్తాను రే. కుర్చీలు మరి కుయ్యా? మాధవా 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 ఏంటండి ఏదో కొమ్ములు పోయినట్టు ఏంటో గంతులు? నువ్వు రావటం కొంచెం ఆలస్యం అయితే నువ్వు అన్నదంతా జరిగేది. ఏం జరిగింది? ఏం జరిగిందేమిటి? అవతల మండపేటలో ఎవడో దక్షయజ్ఞం నాటకం వేస్తున్నాడంట. ఇప్పుడు వచ్చి చూసే ఓపి నాకు లేదు కానీ వేసుకొని వేసుకోని నా వాడెవడో సూర్యరావు అంట శివుడు వేషం వేస్తున్నాడంట. శివుడు వేషమా? వాడెవడరా? అదేగా మరి. అసలు నువ్వెవరివి? ఈ జిల్లా శివుడివి. నువ్వుండగా ఈ తూగో జిల్లాలో ఇంకొకడు శివుడు వేషం వేయడమా? వాడికి ఎన్ని గుండెలు, ఎన్ని నరాలు, ఎన్ని నాడులు, ఎన్ని డుగుడుగుడుగుడుగుడుగుడుగుడుగుడుగులు. అసలు నీ ముందు వాడు ఎంత? జీవ, దోమ, బొద్దెంక, డుగుడుగుడుగుడుగుడుగు డుగుడుగుడుగుడుగుడుగుడుగుడుగు. అవును. ఏమ్మా అసలు శివుడే మాధవుడు, మాధవుడే శివుడు. కథ 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 కదా. అయితే మనం శశిధరులమై గంగాధరులమై త్రిశూలధారులమై రంగ ప్రవేశం చేస్తున్నాం. బామ్మా బామ్మా ఏమిట్రా కళ్ళు కనపట్టలేదు కదా అని చెవులు కూడా వినిపించట్లేదు అనుకుంటున్నావుట్రా వెర్రి వ్యధమా? చెవు కోసిన మేకలా ఏమిటా అరుపులు? మన మాధవాయ నమః, శివుడాయ నమః, వచ్చేస్తున్నాడాయ నమః. మనం హారతి పాలు కదా నమః. నువ్వు లేచి నిలబడాలాయ నమః. అర్జుంటాయ నమః, జాగ్రత్తాయ నమః. మెట్లు 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 చూసుకో. నేనెంత అదృష్టవంతురాలి మాధవ. ఇది 100వ పరమశివుడు నా గుమ్మంలోకి రావటం. చంద్రశేఖర చంద్రశేఖర. బామ్మా నువ్వు ఇక్కడ శ్లోకాలు మొదలు పెడితే అక్కడ ఇంకో శివుడు రంగప్రవేశం చేస్తాడు.
నా మాధవుడు ఉండగా ఇంకొకటి శివుడి వేషం వేయడమే పళ్ళు రాలగొడతాను. నా మాధవుడి ముందు ఏ శివుడైనా దిగదుడిపి వాడెవడైనా సరే గడ్డిపోస, గుడ్డిగవ్వ, చిల్ల పెంకు, చీపురు పుల్ల, చిల్లి కాసు. నా మాధవుడే శివుడు, శివుడే మాధవుడు. అదంతే. బామ్మా 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 నువ్వు ఇక్కడ ఇలా ఉబ్బేస్తూ ఉంటే అక్కడ దక్షుడు ఆ మహాతల్లిని అవమానపరిచే ఉంటాడు. నువ్వు తప్పుకో.